నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ నడుస్తుంది. దానికి నిన్న పొన్నం ప్రభాకర్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ స్థానికులకు మాత్రమే టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి. సో ఆయన ఏమన్నారు, స్థానికులకు టికెట్లు అన్నారు. ఇదే అంశం పైన టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుంచో టికెట్ కోసం ఫైట్ చేస్తున్నారు. అలాగే చాలా మంది ఫిరోజ్ ఖాన్ కి కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫిరోజ్ ఖాన్ చెప్పింది ఏంటంటే దాదాపుగా 3 విషయాలు కీలకంగా ఫిరోజ్ ఖాన్ చెప్పడం అనేది జరిగింది. సో స్థానికులని మీరు ఏ విధంగా డిసైడ్ చేశారు? సో అక్కడ ఏమైనా ఇల్లులుంటే లేకపోతే ఒక ఇల్లు కట్టుకొని ఒక జాగ్ ఉంటే స్థానికుడు అయిపోతాడా? అంటే నేనే రేపు కూడా ఒక ఇల్లు తీసుకొని నేను కూడా జూబ్లీహిల్స్ స్థానికుడిని అయిపోతా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి, మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో గతంలో 2019 ఉత్తరప్రదేశ్లో పోటీ చేశారు. తర్వాత కేరళ వయనాడులో కూడా పోటీ చేయడం అనేది జరిగింది. ప్రియాంక గాంధీ గారు కూడా మొన్న ఉప ఎన్నిక వస్తే వయనాడు నుంచి పోటీ చేశారు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వడం జరిగింది కాబట్టే రాహుల్ గాంధీ గారు ఇక్కడ వయనాడులో గెలవడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల సమయంలో కూడా కేరళలో చాలా మంది స్థానికులు ఉన్నారు కదా, వాళ్ళని కాదని ప్రియాంక గాంధీకి ఎందుకు ఇచ్చారంటే ప్రియాంక గాంధీ గారికి ఇస్తే డెఫినెట్ గా గెలుస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో వయనాడులో ప్రియాంక గాంధీ గారికి టికెట్ ఇచ్చారు. భారీ మెజార్టీ తోటి ప్రియాంక గాంధీ గెలవడం అనేది జరిగింది. తర్వాత మూడో విషయం ఏంటంటే, పొన్నం గారు అంటే మాకు చాలా అభిమానం, మాకు చాలా ఇష్టం. కష్టపడ్డ నేత. తన ఎన్ఎస్సిఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మేము చూస్తూ పెరిగాం. సో మా అందరికీ పొన్నం ప్రభాకర్ గారు ఇంప్రెషన్. కాకపోతే మరి పొన్నం ప్రభాకర్ గారి వ్యక్తిగత విషయమా లేకపోతే హైకమాండ్ చెప్పిందా? తను డిమాండ్ చేస్తుంది ఏంటంటే హైకమాండ్ పొన్నం ప్రభాకర్ గారికి ఈ విధంగా చెప్పమని చెప్పిందా, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు నేను అజరుద్దీన్ అలాగే నవీన్ యాదవ్ ఇద్దరు పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఈ మాట చెప్పడం అనేది జరిగిందా? సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎంత కీలకం అంటే కాంగ్రెస్ పార్టీకి, ఒకటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభావం అనేది జిహెచ్ఎంసీ ఎన్నికల పైన డెఫినెట్ గా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే 48 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది అండ్ 50 స్థానాలు పైగా బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలిచింది ఎన్ని సీట్లు? 2 స్థానాలు. తర్వాత ఒక ఉప ఎన్నికల్లో దర్పల్లి రాజశేఖర్ గారు 3 స్థానాలు మాత్రమే గెలవడం అనేది జరిగింది అఫీషియల్ గా చూసుకున్నట్టయితే. మరి ఇప్పుడు ఒకవేళ స్థానికులకే టికెట్లు ఇస్తాం, ఒకవేళ ఓడిపోయే వారికి టికెట్ ఇస్తాం అనుకుంటే రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఆల్రెడీ బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలే హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నారు. మరి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఫిరోజ్ ఖాన్ చెప్పినటువంటి మాట ఏంటంటే 3 విషయాలు. ఒకటి, స్థానికులకు ఇస్తే నేను డెఫినెట్ గా రేపు అక్కడనే ఒక ఇల్లు తీసుకొని అక్కడనే ఉంటా అన్నది ఒక పాయింట్. నెక్స్ట్, రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని ఎగ్జాంపుల్ ఎందుకంటే వాళ్ళు పెద్ద లీడర్లు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయినప్పటికీ ఇక్కడ కేరళ వయనాడులో నిలబడ్డారు కాబట్టి గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫైనల్ పాయింట్ ఏంటంటే గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వండి. సో నా గురించి కూడా మీరు సర్వేలు చేయండి. సో సర్వేలో పాజిటివ్ వచ్చింది అనుకోండి ఫిరోజ్ ఖాన్కి ఇవ్వండి, లేదు పాజిటివ్ రాలేదు అనుకోండి అజరుద్దీన్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్తున్న మాట. అంటే నాకే ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం. సో ప్రస్తుతం ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ టాపిక్ మారడం అనేది జరిగింది. మరి వీళ్ళు స్థానిక ఎన్నికలకు అంటే స్థానికులకే ఇవ్వాలని చెప్పేసి పట్టుబడి తర్వాత ఇంకేమన్నా లాస్ చేసుకుంటారా, మళ్ళీ గెలుపు కోసం వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి ఫిరోజ్ ఖాన్ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.